హలో హాయ్ ఫ్రెండ్స్. ఈరోజైతే ఇంట్రో వ్లాగ్ కూడా చేయలేదు, ఇంకా డైరెక్ట్ బెంచ్ ప్రెస్ చేసేస్తున్నాను చెస్ట్కి. ఇది నేను ఈ 5 yearsలో నేను ఆపేసిన తర్వాత అయితే ఇది ఫస్ట్ టైం అనమాట. అంటే ఇప్పుడు ఫస్ట్ టైం అంటే నేను ఎందుకు అన్నీ మీకు ఫస్ట్ టైం అని చెప్తున్నాను అంటే, ఇప్పుడు నేను ఇంతకుముందు ఇంతకుముందు 30 kgs 40 kgs చేసున్నా. కాకపోతే ఇప్పుడు ఏంటంటే నేను ఆపేసిన తర్వాత ఇక్కడ మలేషియాలో నాకు ఇది ఫస్ట్ టైం, అందుకనేసి నేను ఫస్ట్ టైం అని చెప్తున్నా. చాలా అంటే నాకు చాలా హెవీగా ఉంది, బట్ ట్రై చేస్తున్నా. ఒక సెట్ అయితే అయిపోయింది. నేను మొత్తం 4 సెట్లు అయితే చేస్తున్నా. మీకు వీడియో మటుకు నేను 2 సెట్లు మాత్రమే చూపిస్తున్నా. ఎందుకు అని అంటే, ఇప్పుడు 4 సెట్లు చూపిస్తే లెంత్ ఎక్కువ అయిపోతుంది. చేసిందే కాబట్టి మీకు చూసేదానికి కూడా అంతే మీకు అనిపించదు అనమాట. అందుకోసం నేను 2 సెట్లు మాత్రం మీకు చూపిస్తున్నాను. ప్లస్ ఇంకొకటి వచ్చేసి, ఛానల్ చూస్తున్నారు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. సెకండ్ రౌండ్ అనమాట ఇది. మీరు కొత్తగా ఎవరైనా జిమ్ జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు మీరు 100% జాయిన్ అయిపోండి. జాయిన్ అవుదాం, రేపు వెళ్దాం, ఎల్లుండి వెళ్దాం అలాగ అనుకోవద్దు మీరు. ఎందుకంటే జిమ్ జాయిన్ అవ్వడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మన బాడీ మనకి ఫిట్గా ఉంటుంది. నలుగురు మనల్ని చూసి ఇటు జిమ్కి వెళ్తున్నాడు అనేసి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అందరు అమ్మాయిలు చూస్తారు. అందుకనేసి మీరు జిమ్కి వెళ్ళండి. ఇంకా లవ్ ఫెయిల్యూర్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరైతే మీరు 100% జిమ్కి వెళ్ళండి. ఇంట్లో కొనుక్కోండి దానికన్నా. ఈ సెట్ అయితే అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ సెట్కి అయితే వెళ్ళిపోదాము. నెక్స్ట్ సెట్కి వెళ్ళే ముందు ఏంటంటే, ఇప్పుడు మీకు ఏమంటారు, అప్పర్ చెస్ట్ అయితే చేస్తున్నాను. అయితే ఇప్పుడు నా పిల్ల నన్ను ఎంత ఈజీగా వదిలేసి వెళ్ళిపోయిందిరా అంటే అంత ఈజీగా వెళ్ళిపోయింది. వాడెవడో కోసం నన్ను ఈజీగా వదిలేసి వాళ్ళ అమ్మ నాన్న కోసం వెళ్ళిపోయింది కదా. ఇప్పుడు నేనేందో నేను చూపించుకోవాలి కదా. ఇప్పుడు రేపు ఆ పిల్లకి నేనేందో చూపించాలి. ఇప్పుడు నా వల్ల కావట్లేదు అనమాట. అసలు 2 రౌండ్లు అయినాయి. 3 రౌండ్కి అయితే ఇంకా బొరే 10 kgs అనమాట. అప్పర్ టెస్ట్కి అవ్వాల. ఫ్లాట్ అయితే అయింది కానీ ఇంకా అవ్వాల. అందుకని ఒక 5 kgs 20 kgs చేశాను అనమాట. 20 kgs అవ్వలేదు, అందుకని ఇప్పుడు మళ్ళీ 10 kgs వేసుకున్నాను. 5 kg. చాలా అంటే చాలా హార్డ్గా అనిపిస్తుంది. బట్ మీకు స్టార్టింగ్లో ఎవరైనా ఇలాగ ఫేస్ చేసారా, దీనికి ఏం చేయాలి అంటే, దీనికి మనం ఏమన్నా ఇంప్రూవ్ చేసుకోవచ్చా అంటే, ఎలా ఎనర్జీకి సంబంధించి కానీ ప్రోటీన్ ఏం తీసుకోవాలి, మీకు తెలిసిన ఏదైనా ఐడియాస్ ఉంటే ఇవ్వండి. ఇది వచ్చేసి బటర్ఫ్లై నార్మల్. ఈ మిషను ఇక్కడ కొంచెం బాగా అనిపిస్తుంది అనమాట. ఇది ఇంకొక మిషన్ ఉంది, అది ఈ 2 కానీ కొడితే అసలు భయంకరంగా చెస్ట్ అసలు అలాగే పంప్ అయిపోతుంది. చాలామంది వార్మప్ సెట్స్ అయితే చేస్తారనమాట. నేనైతే చేయను. ఎందుకంటే ఇప్పుడు మనం పంపు చేసామనుకోండి, అప్పుడు మాత్రమే పంప్ అవుతుంది అది. ఇది సెకండ్ రౌండ్. ఇవన్నీ నేను 4 రౌండ్లు చేస్తున్నా. చాలా అంటే చాలా టఫ్ అనమాట. 4 రౌండ్లు వచ్చేసి 12 reps అనుకుంటా. 13 మినిమం 10 above చేస్తాను అనమాట. 10 above reps చేస్తా. ఇది అయిపోయిన తర్వాత ఇంకా డైరెక్ట్ ఇవన్నీ మిషన్లు అనమాట. ఇక్కడ మిషనరీ ఎక్కువ ఉంది ఈ జిమ్లో వచ్చేసి. కోబ్రా జిమ్ అనేసి మీకు ఆల్రెడీ తెలుసు, వీడియో ఫాలో అవుతుంటే. దీంట్లో వచ్చేసి మిషనరీ ఎక్కువ ఉంది. మనం కొంచెం బాగా అనుకుంటే, మనసు పెట్టి కానీ చేసుకున్నారా అంటే జిమ్ అసలు మంచి జిమ్ మెషినరీస్ కాబట్టి మనకి బాడీ బాగా తొందరగా అవుతుంది. ఈ సెట్ అయితే అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి ఈ చెస్ట్కి ఈ మిషన్కి అప్పర్ చెస్ట్ మిషన్కి అయితే వెళ్ళిపోతాము. యాక్చువల్లీ మీరు అనొచ్చు, అప్పర్ చెస్ట్ అయిన తర్వాత మళ్ళీ మీరు అప్పర్ చెస్ట్కి వెళ్ళొచ్చు కదా అనేసి. ఇప్పుడు వెళ్ళొచ్చు. ఇప్పుడు బటర్ఫ్లై కొట్టిన తర్వాత ఇప్పుడు మనకి డైరెక్ట్ అప్పర్ చెస్ట్కి వచ్చిన ఒకటే, లేదు దానికి చేసుకున్న ఒకటే అనమాట. ఇప్పుడు నా బాడీకి ఓకే ఏది సెట్ అవుతుందో నేను అది మాత్రం చేస్తా. నా వల్ల అయితే అవ్వట్లేదు. ఇప్పుడే ఇక్కడ ఫస్ట్ ఈ జిమ్లో ఎవరికి 6 pack లేదు. నాకు తెలిసి మేబీ నేను ట్రై చేయొచ్చు అనుకుంటా. సెకండ్ రౌండ్ ఇది. నేను వచ్చేసి ఇప్పుడు 60 kgs ఉన్నా. నిన్న వెయిట్ చూసుకున్నా. అసలు రోజు వెయిట్ చూసుకుందాం అనుకుంటా, నేను మర్చిపోతా ఉన్నాను. ఇప్పుడు జిమ్కి డైలీ వెళ్తున్నాం కాబట్టి వెయిట్ చూసుకోవాలి. వెయిట్ చూసుకునేసి ఇంకా మనం ఏమేమి క్యాలరీస్ ప్రోటీన్ తీసుకోవాలి అనేసి. ఇప్పుడైతే నేను ప్రస్తుతానికైతే నేను ఏమీ తీసుకోవట్లేదు అనమాట. నేను ప్రోటీన్ కానీ క్రియేటిన్ కానీ నేను ఏం తీసుకోవట్లేదు.
జస్ట్ నేను నార్మల్గా ఏవైతే వాటర్ లిక్విడ్స్ ఉంటాయో లిక్విడ్తోనే నేను ఇది అవుతున్నాను అనమాట. అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మిషన్కి ఇదిగో చెప్పాను కదా ఇందాక ఇంకో మిషన్ బాగా పడుతుంది అనేసి, ఈ మిషన్ అనమాట. ఈ మిషన్ అసలు నీకు కొడితే భయంకరంగా పడుతుంది అనమాట. అసలు నీకు ఫీల్ అనిపిస్తుంది, ఇద్దరా చెస్ట్ ఇలాగారా అనిపిస్తుంది. అంటే మనకు అనిపిస్తుంది కదా మనకి చెస్ట్ ఫ్రంట్కి వస్తే, అదనమాట ఇది. ఈ మిషన్ అయితే బాగుంది. తర్వాత ఇంకా ఈ మిషన్ అయిపోయిన తర్వాత ఇంకా కింద ఉంది. ఫస్ట్ రౌండ్ అయితే అయిపోయింది, సెకండ్ రౌండ్ ఇది అయిపోయిన తర్వాత ఇంకా కింద ఇంకా 2-3 ఏమో మిషన్లు ఉంది. ఇప్పుడు నేను పై ఫ్లోర్లో చేస్తున్నాను కాబట్టి ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ కిందకి వెళ్ళిపోదాం. ఈ మిషన్ నాకు బాగా అనిపించింది చెస్ట్లో. ఇది బటర్ఫ్లై చేసాం కదా అది. ఈ 2 అప్పర్ చెస్ట్కే, ఇది కొంచెం కష్టంగా ఉందన్నమాట. ఇప్పుడైతే ఇంక ఇది అయిపోయింది, కిందకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఇంకా దీన్ని అప్పర్ చెస్ట్కి చేద్దాం. ఇవన్నీ వచ్చేసి 2 రౌండ్లు ఉంటాయి. ఈ 2 రౌండ్లు చేసేసుకునేసి ఇంకా ఇంటికైతే వెళ్ళిపోదాం. ఎందుకంటే డ్యూటీ టైం అయితే అయిపోతుంది. డ్యూటీ టైంలో నేను కొంచెం టైం కేటాయించి బాడీని కొంచెం గ్రో చేయాలి అనేసి అనుకుంటున్నా. నేనైతే ఇప్పుడు 60 kgs ఉన్నా, 80-85 kgs పెరగాలి అనుకుంటున్నా. ఇది సెకండ్ రౌండ్. ఇది మరి ఎంతవరకు అవుతుందో తెలియదు, చూడాలి. 85 kgs అంటే అప్పుడు నేను బీస్ట్ లాగా ఉంటా. ఇప్పుడు నాకు తెలిసి అంత అనిపిది అనుకుంటున్నా బాడీ మీద. ఎందుకు అంటే నేను హైట్ ఎక్కువ ఉంటాను కాబట్టి. ఇప్పుడు నార్మల్ నేను 60 kgs ఉన్నా అంటే ఎవరు నమ్మరు. ఇదైతే ఫస్ట్ రౌండ్ అయితే అయిపోయింది. ఇంకా సెకండ్ రౌండ్ అప్పర్ చెస్ట్. మళ్ళీ ఇంక ఇది ఒక్కటే చేసేసుకునేసి ఇంకా వెళ్ళిపోద్దాం. వీడియో చాలామంది చూస్తున్నారు, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయకుండా మర్చిపోతున్నారు, చేసుకోండి. తర్వాత వచ్చేసి ఏదైనా చెప్పాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వాయిస్ ఓవర్ ఎలా ఉంది ఏంది అనేసి. బ్యాచిలర్ స్టూడెంట్ అనే ఒక అబ్బాయి మనకి చేస్తున్నాడు. మీరు కూడా అలాంటివి ఏమన్నా ఉంటే చేయండి. అతను యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.